హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొన్ని రోజులు కొంచెం రీసెర్చ్ వర్క్లో బిజీగా ఉండటం వల్ల కొంచెం ఛానల్లోకి వీడియోస్ రాలేదు. బట్ నౌ స్లోలీ విల్ గెట్ కంటిన్యూడ్ అనమాట. ఇక్కడ నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ యూనో ఎకానమీ గురించి మాట్లాడదాం. నేషనల్ ఎకానమీ గురించి బేసిక్స్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ అండర్స్టాండింగ్ ఎకనామీ, వెదర్ హౌ ద థింగ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎకనామీ in a gross level, in a high level. Okay, just overview అనమాట. సో ఓవర్వ్యూ. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పి దాని తర్వాత మనం నెమ్మదిగా మ్యూచువల్ ఫండ్స్ ఫిన్లాండ్లో ఎలా ఉన్నాయి, ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఓకే, అక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా లేదా ఏంటి దాని గురించి నెక్స్ట్ వీడియో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంటుంది అనమాట. సో బట్ ఐ విల్ ట్రై టు కంపేర్ అనమాట. సో ఇక్కడున్న మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్కిను అక్కడ ఉన్న మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న రిలేషన్, ఐ మీన్ టు సే కంపారిజన్, ఐ విల్ ట్రై టు డూ దట్ అనమాట. సో ఓకే, యా, లెట్స్ స్టార్ట్ బేసిక్స్ అబౌట్ నేషనల్ బ్యాంక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పాయింట్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ప్రపంచంలో ఫైనాన్షియల్లీ పేద దేశం అనేది యాక్చువల్లీ ఉండదు. మరి ఉంది ఏంటి అంటే, అదే మీరు చూసినట్టయితే పేద దేశాలకి మరి ఫైనాన్షియల్గా పేదగా ఉన్న దేశాలకి మరి డెవలప్డ్ ఎకనామీస్ ఉన్న దేశాలకి డిఫరెన్స్ ఏంటి అని మీరు చూసారనుకోండి, ఇన్కమ్ డిస్పారిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు పేద దేశాల్లో ఇన్కమ్ డిస్పారిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇన్కమ్ డిస్పారిటీస్ అంటే ఆదాయ అసమానతలు, అవి ఎక్కువ ఉంటాయి. అంటే ఒకరికి ఎక్కువ ఆదాయం, ఒకరికి తక్కువ ఆదాయం, ఇలాంటివి ఉంటాయి అనమాట. అదే మీరు డెవలప్డ్ ఎకానమీస్ చూస్తే ఈ ఇన్కమ్ ఆదాయ అసమానతలు అనేది చాలా తక్కువ ఉంటాయి. డిఫరెన్సెస్, ఒకరికి వచ్చే ఆదాయానికి ఇంకోళ్ళకి వచ్చే ఆదాయానికి మధ్య తేడా అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు ఓవరాల్గా చూసినట్టయితే ఎంత డెవలప్డ్ కంట్రీ అయితే దాంట్లో అంత ఆదాయ అసమానతలు తక్కువగా ఉంటాయి. మరి ఈ ఆదాయ అసమానతల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, మరి ఆదాయ అసమానతలు తక్కువ ఉన్నాయి కదా, మరి డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు పనిచేద్దాం, అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. సో ఆదాయ అసమానతలు తగ్గిపోతాయి కదా అంటే, అలా చేస్తే తగ్గదు. అలా చేస్తే ఏమవుతుందంటే, మనకి ఫ్యూచర్లో ధరలు పెరగటం, ఇంకా పేదరికం ఇంకొంచెం వెళ్ళిపోవటం అలా అవుతుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూసాం అనుకోండి. ఎంప్లాయ్మెంట్లో ఎంత ఇస్తున్నారు, పే అనేది మినిమం స్టాండర్డ్ ఇస్తున్నారా లేదా అనేది చూడాలి. మరి అక్కడ అంతమంది ఉంటే నేను తక్కువ డబ్బులు తీసుకునే వాడికి జాబ్ ఇస్తాను, కానీ బిజినెస్ చేసేవాడిని మరి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేవాడిని ఎలా తీసుకుంటాను అని జనరల్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా అడగచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, బిజినెస్ చేయడానికి ఎక్కువ ఇల్లీగల్ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఎక్కువ అడ్డం పడినాయి అనుకోండి, బిజినెస్ చేసేవాళ్ళు తగ్గిపోతారు. సో బిజినెస్ చేసే వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అన్నమాట. సో బిజినెసెస్ గ్రో అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే అక్కడ ఒక బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. నేను బిజినెస్కి వెళ్ళినా జాబ్కి వెళ్ళినా అనే దాంట్లో ఒక బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఒకవేళ జాబ్లో మరీ తక్కువ ఇస్తారనుకుంటే బిజినెస్లోకి వెళ్ళిపోవచ్చు. పోనీ బిజినెస్ మనకి సెట్ అవ్వట్లేదు అనుకుంటే వెళ్ళొచ్చు. ఈ రెండు దారిలోకి వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు బిజినెస్ చేయడానికి యూనో కరప్షన్ కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం కానీ, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, బిజినెస్ గ్రో అవడం అనేది చాలా కష్టం అవుతుంది. సో కొత్త బిజినెస్ రావడం ఇంకా కష్టం అవుతుంది. కొత్త బిజినెస్లు రాలేదనుకోండి, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఇట్లా తక్కువ పేకి పనిచేయటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఓకే, అండ్ అదొకటే కాకుండా ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, డెవలప్డ్ ఎకానమీస్కి ఇక్కడ అండర్ డెవలప్డ్ ఎకానమీస్కి తేడా ఎక్కడ వస్తుంది. ఇంకొక డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, మీరు డెవలప్డ్ ఎకానమీస్ చూస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయడానికి చూస్తారు. అంటే వాళ్ళు ప్రొడక్టివిటీ పెంచుకుంటారు. ఓకే, వాళ్ళు గూడ్స్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే దానికి, ఇప్పుడు మీరు యూరోప్ చూసినట్టయితే, యూరోప్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటి ప్రాసెస్కి వీటన్నిటికి కూడా
కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని మీద వర్క్ చేస్తున్నారు. మీరు జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసినట్టయితే వాళ్ళు మళ్ళీ ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో సో మనకి ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే ఇక్కడ ప్రొడక్టివిటీ పెరగాలి. ఇక్కడ ప్రొడక్టివిటీ పెరగాలంటే ఎక్కువ బిజినెస్లు రావాలి. ఎక్కువ బిజినెస్లు వస్తే అప్పుడు ఓవరాల్గా ఇన్కమ్ డిస్పారిటీస్ అంటే ఆదాయ సమానతలు అనేవి తగ్గుతాయి. మనకి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అనుకోండి, అప్పుడు కంట్రీ యొక్క కరెన్సీ వాల్యూ కూడా పెరుగుతుంది. జనరల్లీ ఎవ్రీవన్ మన డాలర్తో కంపేర్ చేస్తున్నాం. ఓకే, సో రూపాయి వాల్యూని డాలర్తో కౌంట్ చేసి పెరిగిందా తగ్గిందా అనేది మనం జనరల్ అండర్స్టాండింగ్కి చూస్తున్నాం. సో ఇప్పుడు మరి రూపాయి విలువ పెరగాలి. రూపాయి విలువ పెరగాలంటే ఏంటి? $1కి ₹1 రావటం, లేదా $1కి 50. అంటే ప్రస్తుతం ఇట్స్ క్రాసింగ్ 80 అండ్ రీచింగ్ నియర్ టు 100. 100కి దగ్గర అవుతుంది. ప్రస్తుతానికి సిచ్యువేషన్ 100కి దగ్గర అయ్యేటట్టుగా ఉంది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎక్కువ బిజినెసెస్ పెరగాలి అండ్ ఎక్స్పోర్ట్ పెరగాలి. ఇక్కడ బిజినెసెస్ అనేసరికి ఆ బిజినెసెస్ అనేది ఎలా ఉండాలి? దట్ షుడ్ బి ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ బిజినెసెస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఎవరైనా బిజినెస్ చేయాలా లేకపోతే జాబ్కి వెళ్ళాలా అనే దానికి బ్యాలెన్స్ కుదిరే విధంగా ఉండాలి. బిజినెస్ చేయాలి అంటే లీగల్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండటమో, లేదా లా సరిగ్గా ఆపరేట్ అవ్వకపోవటము, లేదా లాని ఇంప్లిమెంట్ చేయడానికి బాగా టఫ్ అయిపోయింది అనుకోండి అప్పుడైనా. అట్లా అంటే లా రెగ్యులేషన్ మరీ పీక్గా ఉన్నా కూడా బిజినెస్ చూసుకోవాలా, లేకపోతే లాని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలా. అవి టాక్సేషన్ రూల్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ రూల్స్ కావచ్చు, ఇట్ కుడ్ బి ఎన్విరాన్మెంటల్ లాస్, లేబర్ లాస్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఫోకస్ అనేది ఎటు పెట్టాలి? బిజినెస్ మీద పెట్టాలా, లేకపోతే ఇక్కడ లాని ఫాలో అవ్వడానికి బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా? లా మీద ఫోకస్ చేస్తే బిజినెస్లో ప్రాఫిట్స్ ఎక్కడ వస్తాయి? సో అక్కడ అది ఒక ప్రాబ్లం అనమాట. సో ఈ ఇష్యూస్ అనేది మెయిన్గా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం ఇంటర్నెట్ ప్రపంచంలో స్కిల్స్ ఎక్వైర్ చేసుకోవడానికి మనం ఆన్లైన్ రిసోర్సెస్ యూజ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఓవరాల్గా ఏమవుతుందంటే ఇక్కడ లోకల్ పీపుల్ ఎంత బిజినెస్ చేయగలుగుతున్నారు, ఎన్ని బిజినెసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎక్కువ బిజినెసెస్ పెరగాలి. అప్పుడు ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్లో బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్గా నెక్స్ట్ లెవెల్లో ఇన్కమ్ డిస్పారిటీస్ అంటే ఆదాయ అసమానతలు కూడా బ్యాలెన్స్ అవుతాయి అనమాట. సో ఇలా జరిగితే వీ కెన్ గో ఫర్దర్ అనమాట. అలా కాకుండా మనం ఎప్పుడు ఫారెన్ సర్వీస్ సెక్టార్లో ఉండి ఫారెన్ కంట్రీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేయటం, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడన్నా వేరే దేశాలతో సంబంధాలు కనుక అటు ఇటు అయినాయి అంటే మన పని అంతే, కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది అప్పుడు. సో అప్పుడు మరి కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏమవుతుంది? అవతల దేశం వాడు చెప్పినట్టు వినాలి. లేదనుకోండి ఈ కంపెనీలు మూస్తారు. ఈ కంపెనీలు మూసేస్తే అప్పుడు ఏమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. అసలు ఆల్రెడీ హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటుంది. జనరల్గా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నింటిలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ప్రాబ్లంగా ఉంటుంది. ఇన్కమ్ డిస్పారిటీస్ అనేది కూడా ఒక ప్రాబ్లం. అంటే ఆదాయ అసమానతలు, నిరుద్యోగం అనేవి ఆల్రెడీ సమస్యలు ఉంటుంటాయి. ఇప్పుడు కనుక ఈ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ చేసే కంపెనీలు కనుక క్లోజ్ చేస్తే అది ఇంకా పెరిగిపోతుంది అన్నమాట. సో అలా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో మోస్ట్లీ ఏ కంట్రీ డెవలప్ అయింది, ఏ కంట్రీ డెవలప్ అవ్వలేదని చూడడానికి బెస్ట్ వే ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, అక్కడ లా ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూస్తే అది భవిష్యత్తులో గ్రో అవుతుందా లేదా, ఫ్యూచర్ ఉందా లేదా, ఇలాంటివి అర్థం అవుతాయి అనమాట. అంటే అది ఆర్థికంగా ఎదుగుతుందా లేదా అని చూడాలంటే అక్కడ లా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను కొన్ని రీజన్స్ చెప్పాను అనమాట. అంటే ఇంకా ఆదాయ అసమానతల గురించి చెప్పాను, బిజినెస్ గ్రోత్ గురించి చెప్పాను. సో ఈ లా అనేది కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయనుకోండి. సో ఇట్ ఈస్ దేర్ విల్ బి సమ్ హోప్ అనమాట. ఓకే, ఫ్యూచర్లో గ్రో అవుతుందని. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదనుకోండి, సో మనం చెప్పలేం. ఎందుకంటే బిజినెసెస్కి డిస్కరేజింగ్గా ఉందనుకోండి, ఇట్ ఈస్ రియలీ హార్డ్. ఇది చాలా కష్టం. బిజినెసెస్ డిస్కరేజింగ్ అంటే ఓన్లీ హై నెట్వర్త్ ఇండివిజువల్కి అనుకూలంగా, మిగిలిన వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం అని కాదు. సో ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు అనుకూలంగా ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, అందరూ ట్రై చేస్తారు. ఇద్దరు
ఎంప్లాయ్మెంట్ లేకపోతే బిజినెస్, ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో హర్డిల్స్ ఎక్కువైనాయి అనుకోండి, సో ఇట్ విల్ బి డిస్కరేజ్. సో లాస్ అనేవి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు ఎకనామికల్ గ్రోత్ అనేది కొంచెం హోప్ ఉంటుంది అనమాట, కొంచెం ఈజీ అవుతుంది. అండ్ లాస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి అండ్ దాన్ని ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నుంచి నేను మోస్ట్లీ బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూగా చేస్తూ ఉంటాను వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.